నమస్కారము. లక్ష్మీ పద్మజ చెప్పే కథలకు స్వాగతం. కనకదుర్గాదేవి కథ, ఇంద్రకీలాద్రి కథ, మహిషాసుర సంహారం, శంభు నిశంభుల కథ, దుర్గాసుర సంహారం గురించి ఈ కథలో తెలుసుకుందాము. ఈ కథలు విన్నవారికి అమ్మ అనుగ్రహంతో ఏ పని తలపెట్టినా ఆ పనిలో దిగ్విజయంగా ముందుకు సాగుతారు. అలాగే ఆ అమ్మ అనుగ్రహం కూడా మీకు తప్పక లభిస్తుంది. విజయదశమి రోజు ఈ పవిత్ర కథను విన్నా, చదివినా, చెప్పినా జన్మల పాపాలు పోయి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. కృష్ణానదీ తీరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వేంచేసి ఉన్న కనకదుర్గామాత స్వయంభువు. ఈ ఆలయంలో శ్రీచక్రం ఉంది. ఈ చక్రానికి అగస్త్యులు వారు తమ తపఃఫలాన్ని ధారపోశారని చెబుతారు. దుర్గామాత మొదట్లో రౌద్ర రూపంలో ఉండేదని ఆదిశంకరులు విచ్చేసి శ్రీచక్రములోని రౌద్ర బీజాలు తొలగించిన పిదప దుర్గామాత శాంతమూర్తి అయి తనను దర్శించే భక్తులు కోరికలు నెరవేరుస్తున్నదని చెబుతారు. కనకదుర్గా క్షేత్ర మహత్యాన్ని తెలిపే పురాణగాథలు మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇంద్రకీలాద్రి కథ. ఈ కనకదుర్గామాత ఇంద్రకీలాద్రిపై స్థిర నివాసం ఏర్పరచుకొని భక్తులను ఈడేరుస్తుంది. కనకదుర్గామాత ఇంద్రకీలాద్రిపై వలసి ఉండటానికి ఒక కథ ఉంది. దుర్గామాత ఆలయం ఉన్న కొండను ఇంద్రకీలాద్రి అంటారు. ఈ పర్వతాన్ని అధిష్ఠించిన వాడు ఇంద్రకీలుడు అనే యక్షుడు. అతను పూర్వకాలంలో ప్రతిరోజు కృష్ణవేణి నదిలో స్నానం చేస్తూ నదికి ఉత్తర భాగంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. పార్వతీ పరమేశ్వరులకు తాను ఆసనం అయ్యే భాగ్యం ప్రసాదించవలసిందిగా ఇంద్రకీలుడు వరం కోరాడు. అతని కోరిక తీర్చడానికి మహిషాసుర సంహారానంతరం కనకదుర్గామాత ఇంద్రకీల పర్వతం మీద ఆవిర్భవించింది. ఇక్కడ దుర్గ 8 బాహువుల్లో 8 ఆయుధాలు కలిగి సింహాన్ని అధిష్ఠించి మహిషాసురోత్తమంగాని శూలంతో పొడుస్తూ కనిపిస్తుంది. ఆరిశంఖ కేత శూల పాశ అంకాశ మౌర్వి సౌనకాలనేవి దుర్గాదేవి బాహువుల్లోనూ ధరించే 8 ఆయుధాలు. ఈ దేవీమూర్తికి ఎడమ భాగంలో శ్రీచక్రం స్థాపించబడి ఉంది. ఆ శ్రీచక్రానికి పక్కన గణపతి దేవతామూర్తి ఉంది. ఆలయంలో జరిగే పూజలన్నీ శ్రీచక్రానికి జరుగుతాయి. ఈ దేవీమూర్తికి గల మకర తోరణంపై నవదుర్గల విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. శ్రీశైల బ్రహ్మచారిణి, చండమష్మాండ స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మణిగౌరి, సిద్ధి అనేవి నవదుర్గల పేర్లు. మహిషాసుర సంహారం. పూర్వకాలంలో ధనువు పుత్రులైన రంభకరంబులనే వారు సంతానం కోసం ఈశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేశారు. కరంబుడు నీటిలోనూ, రంభుడు చెట్టుపైన కూర్చొని తపస్సు చేస్తుండగా ఇంద్రుడు మొసలి రూపంలో వచ్చి కరంబుని సంహరించాడు. సోదరుని మృతికి విచారగ్రస్తుడైన రంభుడు తన తల నరుక్కొని పరమేశ్వరుడికి అర్పించడానికి సమకట్టాడు. అప్పుడు శంకరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. పుత్ర సంతతి లేని నాకు నువ్వే 3 జన్మల పుత్రినిగా జన్మించాలి. ఈ బిడ్డ ముల్లోకాలని జయించేవాడు, వేదాంగ విధుడు, కామరూపుడు, దీర్ఘాయుష్మంతుడు కావాలి అని రంభుడు పరమేశ్వరుణ్ణి వరం కోరాడు. ఈశ్వరుడు అతనికి ఆ వరం ప్రసాదించాడు. రాక్షస స్వభావుడైన రంభుడు ఇంటికి తిరిగిపోతూ దారిలో ఒక మహిషిని చూసి దానితో బలాత్కారంగా మైథునం సాగించాడు. అప్పుడు రుద్రుడు తన అంశంతో ఆ మహిషి గర్భంలో ప్రవేశించాడు. చూలు నిండాక మహిషాకారంతో బిడ్డ జన్మించాడు. అతడే మహిషాసురుడు. అతను మహాబలవంతుడై ఇంద్రుని జయించి స్వర్గాధిపత్యం పొంది ముల్లోకాలన్నీ గజగజలాడిస్తూ లోకకంటకుడయ్యాడు. ఒకసారి మహిషాసురుడు కాత్యాయన మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ స్త్రీ రూపం ధరించి మహర్షి శిష్యుని బాధిస్తూ ఉండటంతో
మహర్షి ఉగ్రుడై స్త్రీ చేతిలో నీకు మరణం సిద్ధిస్తుందని శపించాడు. అయినా ఆ అసురుడు తన దుష్టబుద్ధిని వీడక స్త్రీ సాధు పుంగవులని, దేవతలని, ఋషులను బాధిస్తూనే వచ్చాడు. అప్పుడు దేవతలంతా కలిసి ఆదిశక్తిని ప్రార్థించారు. ఆ దేవి ఉగ్ర చండి అనే పేరిట ఉద్భవించి మహిషాసురుణ్ణి సంహరించింది. మరో జన్మలో మళ్ళీ ఈ మహిషుడు రంభుడి పుత్రునిగా పుట్టి తన దానవ నైజంతో దేవతలని పీడిస్తూ ఉంటే ఆ దేవతల ప్రార్థనపై ఆదిశక్తి భద్రకాళి రూపంలో అవతరించి మహిషుని ముట్టుపెట్టింది. మూడవ జన్మలో ఈ మహిషుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ వసువురాలు పొంది ఇష్టానువర్తిగా వ్యవహరిస్తూ లోకపీడితుడయ్యాడు. ఆ మహిషునికి ఒకరోజు మహాకాళి తనని ఒరిసిపట్టి తల నరికి రక్తపానం చేస్తున్నట్లు భయంకరమైన కల వచ్చింది. అందుకు కంపితుడై మహిషుడు భద్రకాళిని గూర్చి ఘోర తపస్సు చేశాడు. అప్పుడు దేవి ప్రత్యక్షమయ్యింది. ఇక తనకు జనన మరణాలు లేకుండా వరం ప్రసాదించమని నీ చేతిలో హతుడైన నాకు నీ యజ్ఞ భాగార్హత కలగజేయవలసిందని మహిషుడు కోరాడు. మహిష రుద్రాంశ శంభువు నాకు వాహనం కావడానికి బ్రహ్మ నిన్ను సృష్టించాడు. ఇక నువ్వు నా వాహనంగా ఉండి నేను నిలిచిన చోట పాదాక్రాంత శరీరుడవై నా సన్నిధిని నిలిచి ఉంటావు అని దేవి పలికింది. ఆ తర్వాత మహిషుడికి మళ్ళీ జగన్మాత మాయ కప్పడంతో మళ్ళీ అసురశ్రేష్టలకు పూనుకొని దేవతలని మునులని పీడిస్తూ ఉండటంతో దేవతల ప్రార్థనపై మరో శక్తి శ్రీ కనక దుర్గామాత రూపం ధరించి సపరివారుడైన మహిషాసురుని సంహరించింది. శంభు నిశంభుల కథ. మహిషాసురుని వలె అతి క్రౌర్యంగా వ్యవహరించిన శంభు నిశంభులనే రాక్షసులను దుర్గామాత వధించిన గాథ పురాణాల్లో చెప్పబడి ఉంది. పూర్వం శంభు నిశంభులనే రాక్షసులు ఇంద్రాది దేవతల్ని పదవీభ్రష్టుల్ని చేసి ముల్లోకాలకు అధిపతులైన దేవముని గణాల్ని బాధించసాగారు. అప్పుడు దేవతలంతా దేవిని ప్రార్థించారు. వారి మొర ఆలకించిన దేవి శరీరం నుంచి దివ్య తేజోరూప లావణ్యాలతో ఒక కన్య ఉద్భవించింది. శంభు నిశంభుల సేవకులైన చండాముండలు ఈ అపురూప లావణ్యవతి వృత్తాంతాన్ని తమ ప్రభువులకు తెలిపారు. తమలో ఒకరిని వరించమని ఆమె వద్దకు రాయబారం పంపారు. శంభు నిశంభులు తనతో యుద్ధం చేసి తనను జయించిన వానిని గాని తనతో సమాన బలాక్రమశాలిని గాని తాను పెళ్లి చేసుకుంటానని ఆ కన్య బదులు చెప్పింది. ఆ మాటలు విన్న శంభు నిశంభులు కోపోద్రిక్తులై ఆ కన్యను పట్టి తెమ్మని తమ సేనాధిపతి ధూమ్రలో చనుడిని పంపారు. తనపై దండెత్తిన ధూమ్రలో చనుడిని అతని సైన్యాన్ని దేవి సంహరించింది. ఆ రుధిరమంతా దేవి వాహనమైన సింహం త్రాగింది. ఈ వార్త విన్న శంభు నిశంభులు చతురంగ బలానిని సమకూర్చుకొని దేవిపై యుద్ధం ప్రారంభించారు. వారిని చూడగానే దేవి తన నుంచి మహాశక్తిని ప్రసరింపజేసి భ్రూమధ్య నుంచి ఖడ్గం పాశం మొదలైన ఆయుధాలు సృష్టించి వాటితో రాక్షస గణాన్ని శంభు నిశంభులని నిమేషకాలంలో హతమార్చింది. దుర్గాసుర సంహారం. ఇలాగే దుర్గాసురుణ్ణి దేవి సంహరించిన కథ కూడా పురాణాల్లో పేర్కొనబడి ఉంది. పూర్వం దుర్గాసురుడనే రాక్షసుడు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసి అనేక వరాలు పొందాడు. ఆ వర గర్వంతో అతడు విర్రవీగుతూ ముల్లోకాలను గడగడలాడించసాగాడు. ఇంద్రాది దేవతలు అప్పుడు పరాశక్తికి మొరపెట్టుకోగా ఆ దేవి కరుణించి శతాక్షి రూపం ధరించి దుర్గాసురుణ్ణి సంహరించింది. ఆ దేవి హేమవర్ణ తేజస్సుతో వెలుగొందడం వల్ల హేమదుర్గే అని ఆమెను దేవతలు స్తుతించారు. దుర్గాదేవి దుర్గాసురుని సంహరించడం కోసం వరుణుని చేత శంఖం, అగ్ని చేత బల్యం, వాయువు చేత బాణాలు, అంబుల పొది, ఇంద్రుని చేత వజ్రాయుధం, బ్రహ్మచేత అక్షమాల, సూర్యుని చేత కిరణాలు, శివుని చేత సింహవాహనం పొందింది. స్కందపురాణం సహ్యాద్రి ఖండంలో ఈ దుర్గామాత విజయగాథలు పొందుపరచబడి ఉన్నాయి.
శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, బాలా త్రిపుర సుందరి, లలిత త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, చిచ్చక్తి రూపమైన కుండలిని మహాశక్తియే శ్రీ కనకదుర్గాదేవి. విన్నారు కదండి శ్రీ కనకదుర్గాదేవి కథలన్నీ, శంభు విశంభుల కథ విన్నారు కదండి. దుర్గాదేవి కథ గురించి పూర్తి కథను, ఇంద్రకీలాద్రి కథ, మహిషాసుర సంహారం, అలాగే శంభు నిశంభుల కథ, దుర్గాసుర సంహారం, ఇవన్నీ విన్నారు కదా. ఈ కథలు విన్నవారికి, చదివిన వారికి అమ్మ అనుగ్రహంతో అన్ని విజయాలే కలుగుతాయండి. తప్పకుండా మీ వెంట విజయం ఎప్పుడు వెన్నంటే ఉంటాయి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టండి. మరింత మందికి మన వీడియోని షేర్ చేయండి. ఆ అమ్మ అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.